సో భారతీయ జనతా పార్టీ వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చక్కగా ఉంటే ఈ సమయానికి రాష్ట్రంలో అధికారంలో ఉండాల్సినటువంటి పార్టీ. కానీ మొత్తం ఓడలు బండ్లు ఓడలైతే అని రాజకీయాలలో ఒట్టిగానే లేవు సామెతలు. వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మొత్తం చతికిల పడి వీళ్ళ కేసీఆర్ ఉన్నటువంటి వ్యతిరేకతని వీళ్ళు సానుకూలంగా మలుచుకోలేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు కిందమే పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి ఇక డక్కి ముక్కీలు తినుకుంటా ముందరకు వస్తూనే ఉంది, ఏదో నడిపిస్తూ ఉన్నారు కథ. అయితే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడు ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి అధ్యక్ష మార్పు అనేది ఆ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బ కొట్టింది. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఇంకా గాడిలో పడలేదు భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కొట్లాడ విషయంలో కూడా ఎక్కడ కూడా ఏకతాటి మీద ఉన్నట్టు కనిపించలేదు, ఒక సింగిల్ లైన్ మీద ముందడుగు పోతున్నట్టు అయితే అనిపించలేదు. మొన్న ఏదో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బండి సంజయ్ జర కింద మీద పడి అని ఇజ్జత్తుకు తీసుకొని కొట్లాడాడు కాబట్టి ఆయనతో దాంట్లో బయటపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేట్ల కరెక్ట్గా లేకపోవడం, అటు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు పెట్టకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ అయితే గెలిచింది. ఇక కొత్త అధ్యక్షుడు ఎన్నిక రేపు మాపు అని చెప్పేసి అధ్యక్షుడి కోసం అందరు కొట్లాడుకొని ఒకప్పటి కాంగ్రెస్ను గుర్తు చేస్తోంది ఇప్పటి భారతీయ జనతా పార్టీ. బీజేపీ కొత్త చీఫ్ ఎంపికపై నో క్లారిటీ, నిరీక్షణ. రాత్రి అన్నారు తెల్లారగల ఇక ఏదో ప్రకటిస్తారట అని చెప్పేసి 11 రోజుల్లో ప్రకటిస్తారని అప్పట్లో బండారు లక్ష్మణ్ అన్న చెప్పిండు. ఇక ఇది పెండింగ్ పడుతూనే ఉంది. కేంద్ర నాయకత్వంపై కేడర్ అసంతృప్తి, రేపు మాపంటూ కాలం వెల్లదిస్తున్న కమల్నాథులు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు బంద్, కొత్త అధ్యక్షుడు వచ్చాకే అనే ఆలోచనలో లీడర్లు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడనే స్టేట్ లీడర్స్ సైతం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికపై కేంద్ర నాయకత్వం సాగతిత ధోరణి అవలంబిస్తుండగా పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత 4-5 నెలలుగా రేపు మాపు అంటూ ఆయుధాలు వేస్తుండడంతో కేడర్ నిరుత్సాహానికి గురవుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన తరుణంలో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన టైంలో అధ్యక్ష పదవిని భర్తీ చేయలేకపోవడంపై పార్టీ ముఖ్య నేతల్లో ఒకంత అసహనం వ్యక్తమవుతోంది. ఇక్కడ తెలంగాణలో మంచి స్కోప్ ఉంది, తెలంగాణలో ఒక గ్యాప్ ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర కేసీఆర్ పోషిస్తలేడు. వాళ్ళు కాస్తంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కింద మీద పడుతున్నారు. ఇట్లాంటి సమయంలో దాన్ని హైజాక్ చేసి ప్రధాన ప్రతిపక్షం ఆయన ప్రత్యామ్నాయంగా మేమే అని చూపెట్టుకోవాల్సిన సమయంలో ఈ దాదాపు 15 నెలల కాలాన్ని గంగపాలు చేసిరు భారతీయ జనతా పార్టీ నాయకులు. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ఉంటే ఈసాటికి బీఆర్ఎస్ కూడా ఆయనతో భూస్థాపితం అయ్యేది. వీళ్ళు నెక్స్ట్ ఆప్షన్గా కనబడేటోళ్ళు. ఆయనతో కాకుండా ఎటు కాకుండా చేసుకురు భారతీయ జనతా పార్టీ నాయకులు. కరెక్ట్గా హైజాక్ చేసి ఉంటే కొట్లాడుంటే పరిస్థితులు మరో రకంగా ఉండేవి. ముఖ్య నేతలంతా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు తమకు అధ్యక్ష పదవి కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా బంద్ పెట్టేశారు. పార్టీకి కొత్త చీఫ్ వచ్చాకే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు చేపడదామని కేడర్ సైతం ఆలోచన ఉన్నట్టు తెలిసింది. గత డిసెంబర్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారంటూ లీకులు వస్తూనే ఉన్నాయి. సంస్థాగత వ్యవహారాల్లో ముందుండే బీజేపీ ఈసారి మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇతర రాష్ట్రాల అధ్యక్షులు ఖరారయ్యాక ఇక్కడ అధ్యక్షుడిని ప్రకటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. లేదు రేపో మాపో ప్రకటిస్తారంటూ మరోవైపు నేతలు హింటిస్తున్నారు. ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయిందని ప్రకటించడమే తరువాయి అని చెప్పేసి మరికొంతమంది నేతలు హడావిడి చేస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ముందడుగు పడటం లేదు. పూర్తి స్థాయి అధ్యక్షుడు నియామకమైతే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర మరింత సమర్థవంతంగా పోషించవచ్చని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టవచ్చని కొందరు నేతలు కేడర్ సైతం అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇదే సరైన సమయం. సరైన సమయం అయిపోతూనే ఉంది. చాలా విలువైన సమయం అని మర్చిపోతారు వీళ్ళు. అధ్యక్షుడిని ప్రకటించడానికి ఇదే సరైన సమయమని, ఇప్పుడు ప్రకటిస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ కావచ్చని పార్టీ కేడర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం అయితేనే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడడం పార్టీకి మరింత సమయాన్ని ఇచ్చినట్లయిందని అయినా కూడా వీళ్ళు వినియోగించుకోవట్లేరు. ఈ సమయంలోనైనా ప్రిపేర్ కాకుంటే పార్టీకే నష్టమని బీజేపీ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన పురోగతి సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు సీట్లను సాధించినటువంటి పార్టీ అదే విజయాన్ని మండలి ఎన్నికలను చూపించింది. 2 శాసన మండలి ఎన్నికల్లో గెలిచింది. ఈ స్థానాల్లో ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ కనీసం పోటీ చేయలేని స్థితి ఉందని, అదే అదనంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఫలితాలను చూపించాలని నేతలు చెబుతున్నారు. అందుకే రాష్ట్ర అధ్యక్షుడు నియమించాలని పార్టీ కేడర్ కోరుతోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీతోనే పోటీ అని ప్రకటించారని క్లియర్గా ఆయన కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో మరికొంత కష్టపడితే ఇతర ప్రాంతాల్లోని బీజేపీతోనే మన పోటీ అనే స్థాయికి వస్తామని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అనే భావన ప్రజల్లో కలుగుతుందని పార్టీ ముఖ్య నేతలంతా కూడా భావిస్తున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడం ద్వారా ప్రజల్లో బీజేపీపై నమ్మకం, పార్టీ కేడర్లో ధీమా పెరిగిందని అనుకుంటున్నారు. అయితే ఢిల్లీలో లెక్కలు, గల్లీలో లెక్కలు వేరు.
వీళ్ళు వాస్తవానికి ఇక్కడ పరిస్థితులను బాగా అవపోసన బట్టి అర్థం చేసుకొని కావాలంటే వారం రోజులు ఇక్కడ తెలంగాణలో పర్యటించి అధ్యక్షుని ఎవరో నిర్ణయించాలి వీళ్ళు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదని, ఆ గ్యాప్ బీజేపీతో భర్తీ చేసుకోవచ్చని బీజేపీ కేడర్ చెప్తుంది. అయితే కేంద్ర నాయకత్వం లెక్కలు వేరేలా ఉన్నాయని పార్టీ సీనియర్లు చెప్తున్నారు. దీంతో ఢిల్లీ కేడర్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వచ్చే ఎన్నికలు అధికారంలోకి రావడం ఖాయమని కాశీ శ్రేణులు నమ్ముతున్నారు. అధ్యక్షుడిని ప్రకటించకపోవడంతో పోటీలో ఉన్నవారు ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త పాత సామాజిక వర్గాలు రకరకాల లెక్కలు చెబుతూ తమకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కేంద్రం వద్ద లాబింగ్ చేసినట్టు తెలిసింది. త్వరగా పార్టీకి అధ్యక్షుడిని ప్రకటించకపోతే రానున్న ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని కింది స్థాయి కేడర్తో పాటు మరికొందరు నాయకులు కూడా భావిస్తున్నారు, ప్రజలు కూడా భావిస్తున్నారు. అంది వచ్చిన అవకాశం, మంచి సమయం ఇది, మంచి గ్యాప్ ఉంది, మంచి స్కోప్ ఉంది తెలంగాణలో. మరి తొందరగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిని ఎవరినో రాష్ట్ర పగ్గాలు వాళ్ళ చేతికప్ప చెప్తే బండి ఇక్కడి నుంచైనా ముందుకు సాగే అవకాశం అయితే ఉంది.